తెలంగాణ రాష్ట్ర ట్రస్మా ఆధ్వర్యంలో 33 జిల్లాలలో కలెక్టర్లకు ఆర్టీఈ యాక్ట్ మీద 25% గాను అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లకు మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మేడ్చల్ జిల్లాలో ట్రస్మా ఆధ్వర్యంలో మరి అందరం కలిసి ఇక్కడ ఒక రిప్రజెంటేషను అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాబోయే తరంలో కరస్పాండెంట్లందరికీ ఈ ఆర్టీఈ యాక్ట్ ప్రకారంగా 25% ఏదైతే ఉందో అది మరి కరస్పాండెంట్లకు ఇబ్బందికరంగా ఉండబోతుంది కనుక ఏదైతే గవర్నమెంటు బెనిఫిషరీగా ఉన్నటువంటి స్టూడెంట్ అకౌంట్లలోనే ఈ యొక్క అకౌంట్ను జమ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం. ఇప్పటికే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఉన్నటువంటి వారికి గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క అమౌంట్ రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. వాళ్ళే పాఠశాలలు క్లోజ్ చేసుకునేటటువంటి ముందుకు వెళ్తున్నారు. క్లోజ్ చేసే ఆ సంస్థలో అక్కడ స్కూల్ ఈరోజు మరి ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి అమౌంట్ రాక క్లోజ్ చేసేటటువంటి దిశలో వాళ్ళు ఉన్నారు కనుక ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వము 25% ఆర్టీఈ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది విద్యార్థుల అకౌంట్లోనే వేస్తే బాగుంటుందని చెప్పేసి రాష్ట్ర పక్షాన నేను కోరుతా ఉన్నాను.